హాయ్ ఫ్రెండ్స్, నేను టమాటా ఉప్మా చేస్తున్నా అండి. దానికోసం ఆనియన్, మిర్చి, క్యారెట్, ఆలుగడ్డ, టమాటా అండి. స్టవ్ ఆన్ చేసుకుంటున్నా అండి. కడాయి పెట్టుకున్నా, ఆయిల్ వేసుకుంటున్నాను. ఇది నువ్వుల నూనె అండి. హెల్త్కి చాలా మంచిదండి. మీకు గనుక అవైలబుల్ ఉంటే నువ్వుల నూనె, పల్లీల నూనె, గానుగ నూనెలు వాడండి. హెల్త్కి చాలా మంచిదండి. రిఫైండ్ ఆయిల్స్ పక్కన పెట్టండి. కోకోనట్ ఆయిల్స్ కూడా వాడొచ్చండి. నేనైతే కోకోనట్ ఆయిల్స్, నువ్వుల నూనె, పల్లీల నూనె అండి, గానుగ నూనెలు తీసుకుంటున్నాను. నూనె వేడయిందండి. ఆవాలు వేసుకుంటున్నాను. కొంచెం జీలకర్ర వేసుకుంటున్నాను అండి. మినపప్పు అండి. ఆనియన్స్ వేసుకుంటున్నా అండి. మిర్చి వేసుకుంటున్నా అండి. ఇవి ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకొని ఆలుగడ్డ ఇంకా క్యారెట్ వేసుకుందామండి. కరివేపాకు వేసుకుందాం. క్యారెట్, ఆలు వేసుకుందామండి. మూత పెట్టుకుని ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకుందామండి. ఒకసారి కలుపుకుందామండి. కలర్ కోసం కొంచెం పసుపు వేసుకుంటున్నానండి నేను. జీడిపప్పు వేసుకున్నా అండి, ఫ్రై చేసుకున్నా. నెక్స్ట్ సన్ఫ్లవర్ సీడ్స్, గుమ్మడి సీడ్స్, వాటర్ మిలన్ సీడ్స్ అండి. ఈ 3 కొంచెం కొంచెం వేసుకుంటున్నా. టేస్ట్ బాగుంటుందండి ఉప్మాలోకి. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక టమాటా యాడ్ చేసుకుందామండి. 1 మినిట్ తర్వాత టమాటా యాడ్ చేసుకుంటున్నా అండి. కొంచెం సాల్ట్ వేసుకుంటున్నా, తొందరగా మగ్గుతుంది. అలాగే వెజిటేబుల్స్కి అన్నిటికీ ఉప్పు పడుతుందండి. మీడియం ఫ్లేమ్లో మూత పెట్టుకుందామండి. ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకుందాం. టమాటా కుక్ అవ్వాలి. ఒకసారి కలుపుకుందామండి. టమాటా మగ్గిపోయిందండి. ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకుందాం. ఒక 2 గ్లాస్ వాటర్ వేసుకుంటున్నా అండి. హై ఫ్లేమ్లో పెట్టుకుందామండి. ఒకసారి సాల్ట్ అవన్నీ వేసుకొని చూసుకోవాలండి సరిపోయిందా లేదా. నేను ఇంకొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. మూత పెట్టుకుందామండి. వాటర్ బాయిల్ అయినాయండి. సాల్ట్ అవి చూసుకోవాలండి సరిపోయిందో లేదో. నాకైతే సాల్ట్ కరెక్ట్గా సరిపోయిందండి. నేనైతే గోధుమ రవ్వతో ఉప్మా చేసుకుంటున్నా అండి. ఈ దొడ్డు రవ్వతో చాలా టేస్ట్గా ఉంటుంది. ఒక 2 గ్లాస్ వాటర్కి 1.5 వేసుకోవాలండి. రవ్వ కొలుచుకోకపోయినా పర్లేదండి, చూసుకొని వేసేసుకోవచ్చు. సిమ్లో పెట్టుకొని ఉడికించుకుందాం. మూత పెట్టుకుందామండి. కలుపుకుందామండి ఒకసారి. ఇంకో 2 మినిట్స్ సిమ్లో మగ్గించుకుందామండి. మూత పెట్టుకుందాం. ఒకసారి కలుపుకుందామండి. అంతే అండి, ఉప్మా రెడీ అయిపోయింది. ఇదిగోండి, ఈ విధంగా మగ్గాలి. అంతవరకు సిమ్లో పెట్టి మగ్గించుకోవాలండి. చాలా టేస్ట్గా ఉంటుందండి. ఈ విధంగా ట్రై చేయండి ఫ్రెండ్స్. ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటున్నా అండి.
చూడండి చాలా బాగుంది. టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి. ఈ రవ్వనే యూజ్ చేయండి, చాలా బాగుంటుంది టేస్ట్. నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.